పర్ణదీపము ఆకుతోటి చేసే దీపాన్ని వెలిగించే సమయంలోని చాలా జాగ్రత్తలతోటి ఉండాలి. ఈ క్రింద పేర్కొన్న ఆకు దీపాలు ఎట్టి పరిస్థితుల్లోని వెలిగించకూడదు. పర్ణదీపం అంటేనే ఆకుపై దీపము వెలిగించి నీటిలో వదులుతారు, లేదా దేవుడి ముందు ఆకు మీద పెడతారు, లేదా ఆకు మీద హారతినిస్తారు. తమలపాకు పైన కర్పూరం లేదా నేతి ఒత్తును వెలిగించి నదిలో వదిలితే దీపం వెలిగించిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు దారిద్ర్యం మిగులుతుంది. అలానే సుఖ సంతోషాలు కోల్పోతారు. స్త్రీ శాపము, దైవ శాపము తగులుతుంది. 2 మర్రి చెట్టు ఆకుపైన దీపాలను వెలిగించి నదిలో వదిలితే త్రిమూర్తుల శాపానికి గురి కావలసి వస్తుంది. అలానే గురు శ్రీ మహాలక్ష్మీదేవి శాపానికి గురి కావలసి వస్తుంది. 3 మేడి ఆకులపైన దీపాలను వెలిగిస్తే గురువు మరియు లక్ష్మీ నరసింహస్వాముల శాపానికి గురి అవుతారు మరియు ఎప్పుడూ అజ్ఞానంలోనూ కొట్టుమిట్టాడుతూ ఉంటారు వారు. 4 రావి చెట్టు ఆకుపైన దీపాలను వెలిగించి నదిలో వదిలితే సంతానము వంశవృద్ధి కోల్పోతారు. 5 బిల్వ పత్రం పైన దీపాలను వెలిగించేటప్పుడు పార్వతీదేవి మరియు శ్రీ మహాలక్ష్మీదేవి శాపానికి గురి అవుతారు. 6 నవగ్రహ వృక్షాల ఆకులపైన దీపాలను వెలిగిస్తే నవగ్రహ దేవతల శాపానికి గురి అవుతారు. మోదిగ ఆకుపైన దీపాలను వెలిగించి వదిలితే వాగ్దోషాలు, నత్తి, గ్రహణం, బొర్రు ఇలాంటి వస్తాయి. అందుకని పర్ణదీపాలను వెలిగించేవారు పైన పేర్కొన్న ఆకులను వదిలిపెట్టి ఇతర ఆకుల మీద ఉపయోగిస్తే చాలా మంచిది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.